నాన్విష్ గారు గణపతి టెంపుల్‌కెళ్ళి సారీ చెప్పారు. నేను సీతాదేవిని అలా అనలేదు, ఇలా అన్నాను. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుకుంటే నేను రక్తం కక్కుని చచ్చిపోతాను. నా సారీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీకు ఈ సంవత్సరం అంతా ఇది జరగద్దని చెప్పారు. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను నాన్విష్ గారు. మీరు శాపం పెట్టినంత మాత్రాన అది మాకు తగలదు. ఎందుకంటే మీ క్షమాపణ తీసుకునేంతగా మీరు మాట్లాడలేదు. దానికి మించిపోయి దేవుళ్ళని తిట్టడం అంటే అది చాలా పెద్ద తప్పు. ఓకే. మీరు సీతాదేవి గురించి మాట్లాడారు. సో మీ సారీని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అతను యూట్యూబ్ నుంచి, అతని ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసేసారు. అతను మాత్రం గణపతి టెంపుల్కి వెళ్ళి నేను సారీ చెప్తున్నానని చెప్పి ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో పోస్ట్ చేసింది కూడా నేను ఇట్లా సారీ చెప్తున్నాను, మీరు నా సారీ యాక్సెప్ట్ చేయకపోతే నేను మీకు ఇది చెప్పిస్తాను అన్నట్టు సారీ ఒకటి చెప్పాడనమాట. సో అతను ఎక్కడో ఉండి ఆంధ్రాకి రావడానికి భయపడుతున్నాడు, మన ఇండియాకే రావడానికి భయపడుతున్నాడు అతను. అలాంటి వాళ్ళని ఎవ్వరూ సపోర్ట్ చేయొద్దు. అందరూ అన్ఫాలో చేసేయండి. అతనికి మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఇండియాలో పుట్టి, ఇండియాలో పెరిగి, ఇండియానే తిట్టి, ఇండియా హిందూ సంప్రదాయాన్నే వేలెత్తి చూపించే వాళ్ళని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పండి? ఎందుకు సపోర్ట్ చేయాలి అలాంటి వాళ్ళకి? ఎవ్వరూ సపోర్ట్ చేయొద్దు. ఏ వీడియో పెట్టినా చూడొద్దు. అసలు అన్ఫాలో చేసేసాలి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు మీకు హిందూ ధర్మం మీద, ఓకే, మీకు హిందూ ధర్మం మీద మీకు నిజంగా మీకు కానీ నమ్మకం ఉంటే నా అన్వేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, అలాంటోళ్ళు శాపాలు తగిలితే, అలాంటోళ్ళు శాపాలు పెడితే మనకి తగలు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు, దేవుని మీద భక్తి ఉన్నవాళ్ళు, దేవుడితో ఇష్టంగా పూజించే వాళ్ళు శాపాలు పెడితే తగులుతాయి. కానీ వాడు దేవుళ్ళనే తిట్టేవాడు, వాడు ఒక నీతి లేనివాడు, వాడు పెడితే మనకి శాపాలు తగలు. సో మీరు అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అతను ఏదో పోయినసారి ఇలా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసే వాళ్ళంతా బయట పెట్టాడని ఏదో పెద్ద హీరో లాగా చేసేసారు అప్పుడు. సో అతను హీరో కాదు, అతను పెద్ద జీరో. అతను ప్రపంచ యాత్రికుడు కావచ్చు, కానీ ఇండియాలో మాత్రం కాదు. ఇండియాకి రావడానికే భయపడుతున్నాడు అతను. ఇండియాకి అయితే కాదు. అలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదు. అతను హిందూ సంప్రదాయాన్ని వేలెత్తి చూపించాడు కాబట్టి మనం అసలు అతన్ని ఫాలో అవ్వకూడదు. అతనికి మనమేందో, మన తెలుగు ప్రజలేందో, మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఓకే.